నా కన్నయ్యకి ఏ ఆపద రాకుండా నువ్వే కాపాడు తల్లి. అనంత్ ఫోన్ ఎత్తట్లేదు, వాసుదేవు ఫోన్ ఎత్తట్లేదు. అయ్యో ఒరేయ్, ఎవరో ఒకరు ఫోన్ ఎత్తండ్రా, ఫోన్ ఎత్తండ్రా. రే, ఇందాకటి నుంచి నీకు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయవేంట్రా? నా ఫోన్ రూమ్ లో వదిలేసి గుడికెళ్ళానమ్మా. ఏంటత్తమ్మా అంత కంగారుగా ఉన్నారు? కన్నయ్య ఇంట్లో లేడమ్మా, ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. అనంత ఫోన్ తీయటం లేదురా. కన్నయ్య ఎక్కడున్నావురా, ఎక్కడున్నావు? కత్తితో పొడిచి చంపాలా, నిప్పు పెట్టి కాల్చి చంపాలా, ఊపిరాడకుండా చేసి చంపాలా? సాక్ష్యమే లేకుండా చంపాలి. ఇంతమంది జనాల్లో అలా ఎలా చంపాలి సార్? మీ దగ్గర ఒక బ్యాగ్ ఉందిగా, అది ఓపెన్ చేయి. పులిగోర్లు బాగున్నాయి. ఆగు, వాటికి విషం పూసుంది. పొరపాటున సరిగ్గా పట్టుకోలేదే అనుకో, ఆ విషం నీ బాడీలోకి ఎక్కిందే అనుకో, నీ సావుని ఆ అమ్మవారు కూడా ఆపలేదనుకో. ఇవే పులిగోర్లతో పులివేషగాడిలా ఈ తిరునాళ్లలో కలిసిపోయి మా ఇంటి వంశోద్ధారకుడు కనపడగానే నీ పంజాతో జస్ట్ అలా పట్టుకుంటే చాలు, మన చేతికి మట్టే అంటదు. అందరూ అమ్మవారికి దండం పెట్టుకుని మీ మనసులో కోరికల్ని కోరుకోండి. ఏమండి, మీరు కూడా. అమ్మా, నేను సాగర్ కన్నని చూడాలి. ఇక నుంచి సుందరి నా పక్కనే ఉండాలి. ఇప్పుడు నన్ను చూసి బాధపడే మా మమ్మీ హ్యాపీగా ఉండాలి. మా బామ్మ, తమ్ముడు, డాడీ అందరూ హ్యాపీగా ఉండాలి. పిల్లలందరికీ మంచి మార్కులు రావాలి, సరేనా? ఏం కోరుకున్నావు? కోరుకున్న కోరికలు చెప్పకూడదురా. మమ్మీ నాకు చెప్పింది. అమ్మా, నా చెల్లెలు బాగా చదువుకుని మంచిగా సెటిల్ అయ్యేలా దీవించు తల్లి. అలాగే మాతో వస్తున్న ఇతన్ని కూడా త్వరగా మామూలు మనిషి అయ్యేలా దీవించు. సుందరి, ఇది ఎందుకు పెడుతున్నారు? మనం కోరిన కోరికలు ఫలించాలి అని దీవిస్తున్నారు. అయితే నేను మళ్ళీ దీవించమని అడుగుతా. మళ్ళీ వచ్చేవేంటి నాయనా? కోరిన కోరికలు ఫలించాలని పంతులు గారు. ఇందాక దీవించింది అందుకోసమే కదా నాయనా. అది మొదటి కోరిక, ఇప్పుడు వచ్చింది రెండో కోరికే. ఇలా ఎన్ని కోరికలు కోరుకున్నావు బాబు? చాలా చాలా కోరికలు కోరుకున్నాను. అన్ని కోరికలకి ఒక్కసారి దీవిస్తే చాలు. అవునా? సరే. ప్రసాదం అంటే ప్రసాదం. ప్రసాదం అంటే తప్పక 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 ఏ ప్రసాదం. కూర్చో కూర్చో కూర్చో.
పిల్లలు మీరెక్కడికి వెళ్లకుండా అక్కడే కూర్చుని ప్రసాదం తినండి. కళ్ళకద్దుకొని తినాలి. ఆ, ఉమ్, ఉమ్. సుందరి, నాకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం. హాయ్ పులి.